తమిళనాడు వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు తమిళనాడులో 37.56% పోలింగ్ నమోదైంది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. అటు సినీ ప్రముఖులు కూడా తెల్లవారుజామునే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక తమిళనాడు వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో మొత్తం 1.40 లక్షల మంది పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. తమిళనాడులో మొత్తం 5,67,07,380 మంది ఓటర్స్ ఉన్నారు. ఒకే దశలో జరిగే ఈ ఎన్నికల్లో 3,025 సమస్యాత్మక ప్రాంతాలుంటే 5,049 పోలింగ్ స్టేషన్లు అత్యంత సమస్యాత్మకంగా ఉన్నాయి. 3 లక్షల మంది ఎన్నికల అధికారులు విధుల్లో ఉండగా 8,300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక అటు పశ్చిమ బెంగాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం ఉంది. ఇక ఉదయం 7 గంటలకే ప్రారంభమైన పోలింగ్ ప్రస్తుతం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా 41.1% పోలింగ్ నమోదైంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, తమిళనాడులో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. హీరోయిన్ త్రిష కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే విజయ్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇలా సినీ రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడు వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రస్తుతమైతే పోలింగ్ కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, సుమిత్ర, మీరు అన్నట్లుగా తమిళనాడులో ఓట్లు పోటెత్తుతున్నాయి. ఓటర్లు ఎంతో చైతన్యంతో పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు అంటే ఉదయం 11 వరకు ఎన్నికల సంఘం విడుదల చేసిన లెక్కల ప్రకారం సరిగ్గా 11 వరకు 37.56% పోలింగ్ నమోదైంది. అంటే 37% దాటింది. ఇది చాలా అనూహ్యమైన అంశము. నిజానికి ఇదే సందర్భం 2021లో ఉదయం 11 గంటలకు అప్పుడు 25% అంటే 25% పోలింగ్ కూడా అవ్వలేదు. ఇవాళ చూస్తే ఇవాళ 11కి 37.56 పోలింగ్ నమోదైంది. ఇక అత్యధికంగా అత్యధికంగా పోలింగ్ నమ్మక్కల్ జిల్లాలోనే కుమారపాలెం నియోజకవర్గం, నమ్మక్కల్ జిల్లా, అది అక్కడ 45.87 నమోదైంది. ఇక అత్యల్పంగా తిరునెల్వేలి జిల్లాలోని పాళయం కొట్టే నియోజకవర్గంలో 30.73 పోలింగ్ శాతం నమోదైంది. ఇక చెన్నై నగరంలోనే 11 వరకు 35% పోలింగ్ నమోదైంది. మొత్తంగా ట్రెండ్ చూస్తే తప్పనిసరిగా గత ఎన్నికల రికార్డు దాటుతుందని తెలుస్తుంది. 2021 ఎన్నికల్లో మొత్తం 76.6% పోలింగ్ నమోదైంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే తప్పనిసరిగా ఆ మార్కును దాటి 80% దాటినా కూడా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం మనం నగరం నడిబొడ్డునున్న 1000 లైట్స్ నియోజకవర్గంలో ఉన్నాం. ఇది చాలా కీలకమైన అసెంబ్లీ సెగ్మెంటు. ఇక ఈ నియోజకవర్గంలో చాలామంది ప్రముఖులు, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు అందరూ కూడా ఈ కాన్స్టిట్యున్సీలో వచ్చి ఓటు వినియోగించుకుంటారు. ఉదయం రజనీకాంత్ కూడా ఇక్కడికే వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. చాలామంది, అట్లాగే ప్రత్యేకించి అరవింద్ స్వామి, ఇంకా శశికళ, చాలామంది ప్రముఖులు ఓటు హక్కు ఇక్కడ వినియోగించుకున్నారు. మొత్తంగా ట్రెండ్స్ చూస్తే మాత్రం చాలా బాగా ఉంది. ప్రత్యేకించి రూరల్ ప్రాంతాలు, అంటే సిటీస్లో కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ రూరల్ ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ పర్సంటేజ్ బాగా పెరుగుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఒక పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. పోలింగ్ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో బారులు ఓటర్లంతా కూడా నెమ్మదిగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే నగరంలో ఉన్న పోలింగ్ కేంద్రం కావడం, సిటీ మధ్యలో ఉన్న పోలింగ్ కేంద్రం కావడంతో ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ కొంత తక్కువగా ఉంది. అంటే కొంత ఓటర్ల రాక కూడా మందకొడిగా కనిపిస్తోంది. కానీ రూరల్ ప్రాంతాల్లో అయితే మాత్రం చాలా బాగా పోలింగ్ పర్సంటేజ్ నమోదవుతున్నట్టుగా ప్రస్తుతం మనకు సమాచారం అందుతుంది. మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే పోలింగ్ పర్సంటేజ్ క్రమంగా బాగా పెరుగుతుంది. అంటే 11 గంటలకే 37 అయింది. ఇప్పుడు దాదాపు 12:25 కావస్తోంది. అంటే ఈ సందర్భానికి తప్పనిసరిగా ఒక 45+ వెళ్ళే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే అఫీషియల్ లెక్కలు విడుదలయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా
పోలింగ్ పర్సెంట్ క్రమంగా పెరుగుతోంది. అంటే ఒకటి మధ్యాహ్నం అటు తీవ్రమైన ఎండలు కాస్తోంది కాబట్టి మధ్యాహ్నం అయితే ఎండలు మరింత తీవ్రంగా ఉంటుంది కాబట్టి ముందే వచ్చి వినియోగించుకుందాం అనే ఉద్దేశంతో కొంతమంది ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో వస్తారు. మరి మధ్యాహ్నం తర్వాత పోలింగ్ పర్సంటేజ్ కొంత తగ్గచ్చు లేదా పెరగచ్చు. ఏదేమైనా సరే ఇప్పటి వరకు నమోదైనదైతే గరిష్ట స్థాయిలో నమోదైంది. ఇదే ట్రెండ్ సాయంత్రం 6 వరకు కొనసాగిందంటే లాస్ట్ ఎన్నికల రికార్డు ఏదైతే ఉందో 76.6% దాన్ని తప్పనిసరిగా దాటుతుందని విశ్లేషకులు అట్లాగే ఎన్నికల అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. మరి ఇంత పోలింగ్ పర్సంటేజు ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకం అన్న చర్చ ఇప్పుడే తమిళనాడు అంతటా కూడా పూర్తి స్థాయిలో మొదలైపోయింది. ప్రధానంగా మనం చూసాం త్రిముఖ పోరు కొనసాగుతోంది. అధికార డిఎంకే, అధికార ప్రతిపక్ష అన్నా డిఎంకే, మధ్యలో టీవీకే పార్టీ, విజయ్ పార్టీ, ఈ మూడింటి మధ్య విపరీతమైన పోటీ కనిపిస్తోంది. మరి విజయ్ ప్రత్యేక అందరి దృష్టి విజయ్ పైనే ఉంది. విజయ్ ఈ ఎన్నికల్లో ఏం చేయబోతున్నారు? ఆయనకి చాలా అవకాశాలు వచ్చినప్పటికీ వాటన్నిటినీ కాలదని ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు నిజంగా మెజారిటీ సాధించి ముఖ్యమంత్రి అవుతారా, లేక ఆయన సాధించే ఓట్లు ఎవరికి నష్టం చేకూరుస్తుంది, ఎవరికి లాభం చేకూరుస్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ కూడా బహుశా కౌంటింగ్ సమయంలో తెలిసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా పోలింగ్ ట్రెండ్ అయితే బాగా ఉంది. సాధారణంగా పోలింగ్ ట్రెండ్ ఇంత స్థాయిలో పోలింగ్ నడుస్తుందంటే అది ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకం అనేది సరిగ్గా అంచనా వేయలేము. మొత్తంగా పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుండడం మాత్రం సంతోషించదగ్గ విషయం. సుమిత్ర, థ్యాంక్ యూ మురళి ఫర్ ద అప్డేట్స్.